1 hour 1 book, ఒక్క గంటలో ఒక పుస్తకం అనేటువంటి సిరీస్లో భాగంగా ఈరోజు మనం విలాప వాక్యముల గ్రంథాన్ని ధ్యానం చేయబోతున్నాం. మీ బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి విలాప వాక్యముల గ్రంథం 681 పేజీ, మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటిదాయను. అన్ని జనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది, ఎట్లు పన్ను చెల్లించినదైపోయాను. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. ప్రేమమయుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఒక్క గంటలో ఒక పుస్తకం అనే సిరీస్లో బైబిల్ గ్రంథం యొక్క ప్రారంభం నుండి ఒక్కొక్క పుస్తకాన్ని మీరు మాకు నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం విలాప వాక్యముల గ్రంథాన్ని మేము ధ్యానించబోతూ ఉండగా, దేవా మీ దాసుని మీ సెలవు చాటును మరుగుపరుచుకొని బలపరిచి బలంగా మీరు వాడుకొనండి. బైబిల్ స్టడీకి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. యూట్యూబ్లో చూస్తున్న వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. వారికి కూడా ఈ బైబిల్ స్టడీ బ్లెస్సింగ్గా మీరు చేయండి. మీ సేవకుని బలపరిచి వాడుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, విలాప వాక్యములు అనేటువంటి ఈ గ్రంథాన్ని వ్రాసిన రచయిత ఎవరంటే ప్రవక్త అయిన ఇర్మియా. ఎవరు రాశారు చెప్పండి? ప్రవక్త అయిన ఇర్మియా. వ్రాయబడిన కాలము క్రీస్తు పూర్వం 586 నుండి 585 మధ్య కాలంలో మరి ఈ గ్రంథం వ్రాయబడినట్లుగా మనం గమనించవచ్చు. క్రీస్తు పూర్వం 586 నుండి 585 మధ్య కాలంలో ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఈ గ్రంథాన్ని వ్రాసాడని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. విలాప వాక్యములు అనే పుస్తకం ఆ పేరే చాలా వెరైటీగా ఉంది కదా. ఈ అన్ని వాక్యాలే, కానీ ఏం వాక్యాలట? విలాప వాక్యములు. విలాప వాక్యము లేదా విలాపము అని అంటే, ఎవరైనా ఒక వ్యక్తి తమ ప్రియులను కోల్పోయినప్పుడు, తమ ప్రియులు ఇష్టమైన వారు మరణించినప్పుడు వారిని స్మరించుకుంటూ పాడే పాటలే విషాద గీతాలు, విలాప గీతాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మన మాజీ ముఖ్యమంత్రి గారు చనిపోయినప్పుడు అప్పటికప్పుడే పాటలు రాసి టీవీలో ప్రసారం చేశారు. ఆ పాటలు వింటూ ఉంటే రాష్ట్ర ప్రజానీకం ఏడుస్తూ ఉంటే ఆ పాటలు వినే కొద్దీ ఇంకా ఎక్కువ ఏడ్చారన్నమాట. కాబట్టి అలాంటి గీతాలని ఏమంటారు? విషాద గీతాలు లేదా విలాప గీతాలు. ఇంగ్లీష్లో దాన్ని డెజ్ అంటారు, ఎల్జీ అని కూడా అంటారు, లామెంట్ అని కూడా అంటారు. ఇంగ్లీష్ బైబిల్లో ఈ పుస్తకానికి ఏం పేరు పెట్టారంటే లామెంటేషన్స్ అని పేరు పెట్టారు. కాబట్టి ఒక లామెంట్ అంటే ఏంటంటే తమ ప్రియులను కోల్పోయినప్పుడు పాడేటువంటి పాట. నేను కూడా ఒక పాట రాశాను. మా చెల్లి చనిపోయినప్పుడు 1995లో మా చెల్లిని స్మరించుకుంటూ ఒక విషాద గీతాన్ని రాశాను నేను. అట్లా చాలామంది రాస్తూ ఉంటారు. అయితే సందర్భం ఏంటి? ఇర్మియా 5 పాటలు రాశాడు కదా. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 5 అధ్యాయాలు. ఈ 5 పాటలు రాయడం వెనుక ఎవరు చనిపోయారు? మరి ఇర్మియా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయారా? తల్లి కానీ తండ్రి కానీ చనిపోయినప్పుడు రాశాడా అంటే కాదండి. ఒక దేశమే చనిపోయింది. అది చనిపోయింది ఎవరు? ఒక దేశం. ఇర్మియా యొక్క సొంత దేశం యూదా దేశం. యూదా దేశం మీద క్రీస్తు పూర్వం 586 సంవత్సరంలో బబులోను దేశాన్ని పరిపాలించేటువంటి నెబుకద్నెజర్ అనే రాజు 3వసారి దండయాత్రకు వచ్చాడు. అంటే గతంలో 2 సార్లు వచ్చాడు. గతంలో 2 సార్లు ఎప్పుడెప్పుడు వచ్చాడంటే, మొదటిసారి క్రీస్తు పూర్వం 605లో వచ్చాడు. మొదటిసారి ఎప్పుడు? క్రీస్తు పూర్వం 605లో వచ్చి
దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనేటువంటి వ్యక్తుల్ని మొట్టమొదటి అటాక్లో తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రెండవసారి మళ్ళా వచ్చాడు. అది ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 597 సంవత్సరంలో. అప్పుడు యెహెజ్కేలు ప్రవక్తని తీసుకొని వెళ్ళిపోయాడు. అదే టైంలో యెహోయాకీను అనేటువంటి రాజును కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక చివరిసారిగా వచ్చాడు. ఈ 2 అటాక్స్ కూడా ఇర్మియా టైంలోనే జరిగాయి. ఇర్మియా ఈ యొక్క దాడులను కళ్ళారా చూశాడు. తన దేశాన్ని శత్రుదేశం కొల్లగొట్టుకొని పోవడం చూస్తూ ఉన్నాడు. చివరిసారిగా క్రీస్తు పూర్వం 586లో మరలా ఒకసారి అటాక్ వచ్చి రాజైన నెబుకద్నెజరు ఈసారి యెరూషలేముని పూర్తిగా ధ్వంసం చేశాడు. ఎలా నాశనం చేశాడంటే సొలొమోను కట్టిన అందమైనటువంటి దేవాలయాన్ని నేలకూల్చాడు. దేవాలయంలో ఉన్న బంగారు పాత్రలు, వెండి పాత్రలు అన్నీ కూడా తన దేశానికి తీసుకొని వెళ్ళిపోయాడు. యెరూషలేము పట్టణంలో పెద్ద పెద్ద భవనాలని నిప్పుబెట్టి తగలబెట్టేశాడు. యెరూషలేము చుట్టూ పెద్ద కాంపౌండ్ వాల్ ఉంటుంది, ఆ గోడని పడగొట్టేశాడు. యెరూషలేము చుట్టూ ఉన్న ఆ గోడకి 12 గుమ్మాలు ఉంటాయి, ఆ 12 గుమ్మాలకి నిప్పుబెట్టి కాల్చివేశాడు. ఎలా మారిపోయిందో తెలుసా? అందమైన పట్టణము వల్లకాడులాగా మారిపోయింది, శ్మశానంలాగా మారిపోయింది. అనేక మందిని చెరలోకి తీసుకొని వెళ్ళాడు. ఎదురు తిరిగిన వారిని ఖడ్గముతో పొడి చంపేశాడు. కొంతమంది కరువుతో చనిపోయారు. ఎందుకంటే చాలా రోజులు శత్రు సైన్యం ముట్టడి వేసినప్పుడు పట్టణంలో ఉన్న ఆహార పదార్థాలన్నీ అయిపోయి కరువుతో అల్లాడిపోయి కరువుతో చనిపోయారు. మరికొంతమంది ఎదురు తిరిగిన వారు ఖడ్గము చేత చంపబడ్డారు సైనికుల చేత. కొంతమంది చెరలోకి వెళ్ళిపోయారు. ఇవన్నీ కళ్ళారా చూసినటువంటి ఇర్మియా ఆ శవాల మధ్య నడుస్తూ, లెక్కలేనన్ని శవాలు, దేశమంతా శవాలే, పట్టణమంతా శవాలే. ఎవరు పూడ్చిపెడతారు ఇన్ని శవాలు? చాలా కష్టం కదా. అలాంటి శవాల మధ్య నడుస్తూ కళ్ళ నుంచి కన్నీరు ధారగా కారుతున్న వేళ ఈ 5 విషాద గీతాలు ఆయన వ్రాశాడు. అందుకే ఈ పుస్తకానికి ఏం పేరు వచ్చిందంటే విలాప వాక్యాలనే పేరు వచ్చింది. అయితే ఈ పుస్తకం యొక్క రచనలో తన యొక్క కవితా ధోరణిని ఎంతగానో ఉపయోగించాడు ఇర్మియా. హీబ్రూ కావ్యంలో, హెబ్రీ భాషలో 22 అక్షరాలు ఉంటాయి. ఎన్ని అక్షరాలు ఉంటాయి? రచనా శైలి అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఎలా రాశాడు ఈ యొక్క గ్రంథాన్ని? 1, 2, 4 అధ్యాయాలు. ఒకసారి చూడండి ఎన్నెన్ని వచనాలు ఉన్నాయో. 1వ అధ్యాయంలో ఎన్ని ఉన్నాయి? 22. 2వ అధ్యాయంలో 22. 4వ అధ్యాయంలో 22. ఈ 3 అధ్యాయాలు ఎలా రాశాడంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాశాడు. అనగా అక్షర క్రమంలో రాశాడు. అంటే ఒక్కొక్క మొదటి వచనం హెబ్రీ భాషలో మొదటి అక్షరంతో ప్రారంభించాడు. 2వ వచనం హెబ్రీ భాషలో 2వ అక్షరంతో ప్రారంభించాడు. 22వ వచనాన్ని 22వ అక్షరంతో ప్రారంభం చేశాడు. ఈ రీతిగా హెబ్రీ భాషలో చక్కటి కావ్యముగా ఈ యొక్క పుస్తకం వ్రాయబడింది. అయితే 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఎన్ని వచనాలు ఉన్నాయో చూడండి. 66 వచనాలు ఉన్నాయి. 3 22 ఎంత? 66. ఈసారి ఎలా తీసుకున్నారంటే 3వ అధ్యాయాన్ని 3 వచనాలకి ఒక లెటర్, ఒక అక్షరం, తర్వాత 3 వచనాలకి రెండవ అక్షరం, అలా ప్రారంభం చేశాడు. ఇక చివరిగా 5వ అధ్యాయంలో 22 వచనాలు ఉన్నప్పటికీ ఇలాంటి అక్రాస్టిక్ అనగా అక్షరమాలను ఏమాత్రం ఉపయోగించలేదు. దాన్ని మాత్రం జనరల్గా రాసేశాడు. అంత కవిత్వం అనేది ఈ యొక్క గ్రంథంలో ఉన్నది. హెబ్రీలు ఈ పాటలు పాడుతున్నప్పుడు చాలా ఆత్మీయంగా వారు బలపడేవాళ్ళు. ఎందుకంటే ఆనాటి దుస్థితిని కళ్ళకు కట్టినట్టుగా ఆయన గ్రంథస్థం చేశాడు. ఆ పాట వింటూ ఉంటే ఆనాడు యెరూషలేము ఎలా పతనమైపోయిందో వాళ్ళ కళ్ళకు తెలిసేది. పూర్తిగా నాశనం చేసిన రోజు ఎప్పుడంటే ఆగస్టు 14వ తేదీ. ఎప్పుడది? ఆగస్టు 14వ తేదీ. అందుకే ఆనాటి హెబ్రీయులు, యూదులు ప్రతి సంవత్సరం ఆగస్టు 14వ తారీఖున ఉపవాసం ఉంటారు. యెరూషలేము పతనమైనటువంటి రోజు. ఆ దినాన
ఈ విలాప వాక్యముల గ్రంథాన్ని చదువుతారట. ఎవరంటే వారు యూదులు. ఈ యొక్క గ్రంథంలో రకరకాల పోలికలతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఇర్మియా భక్తుడు వివరించాడు. కనుక ఇలాంటి రచనా శైలిని ఆయన ఉపయోగించాడు. ఇక మూడవదిగా ముఖ్య అంశం. మరి ఈ గ్రంథంలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి? మొదటిది, పట్టణం యొక్క దుస్థితిని చూసి ఇర్మియా విలపించుట. ఏంటి మొట్టమొదటి అంశం? పట్టణం యొక్క దుస్థితి, దౌర్భాగ్య స్థితిని చూసి ఇర్మియా ఏం చేశాడు? ఏడ్చాడు. నేను పోయినసారి కూడా చెప్పాను బైబిల్ స్టడీలో, ఇర్మియాని కన్నీటి ప్రవక్త అంటారు. ఎందుకని ఆయన ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. రెండవదిగా, ఈ దుస్థితిలో దేవుని సహాయం కొరకు ఇర్మియా ప్రార్థించాడు. ఈ దుస్థితిలో ఎవరి సహాయం కొరకు ప్రార్థన చేశాడు? దేవుని సహాయం కొరకు. 5 అధ్యాయాల్లో మొదటి 3 అధ్యాయాల్లో, మొట్టమొదటి 3 పాటల్లో చివరి వచనాలన్నీ ప్రార్థనే. ఏంటంట చివరి వచనాలన్నీ ఏంటి? ప్రార్థనే. చూడండి, 1వ అధ్యాయం 20వ వచనం, యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను అని ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు. 2వ అధ్యాయం 20వ వచనం, 2వ అధ్యాయం చివరిలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసితివో యెహోవా దృష్టించి చూడుము. 3వ అధ్యాయంలోకి రండి. 3వ అధ్యాయం 59వ వచనం, యెహోవా నాకు కలిగిన అన్యాయము నీవు చూచి ఉన్నావు, నా వ్యాజ్యము తీర్చుము. ఇకపోతే చివరిగా 5వ అధ్యాయంలోకి వస్తే 5వ అధ్యాయం అంతా ప్రార్థనే. మొదటి వచనం నుండి చివరి వచనం వరకు ఆ అధ్యాయం అంతా ఎవరి ప్రార్థన? ఇర్మియా భక్తుడు చేసిన ప్రార్థన. ఇది 2వ అంశం. మొదటి అంశం విలాపము, 2వ అంశం ఏంటి? ప్రార్థన. ఇక 3వ అంశం ఏంటంటే పశ్చాత్తాపానికి పిలుపు. మరి ఇంత భయంకరమైన పరిస్థితి, దుస్థితి ఈ పట్టణానికి ఎందుకు వచ్చింది? ఈ పట్టణస్థులు చేసిన పాపమే దీనికి కారణం. పాపమే దీనికి కారణం. అందుకని ఇర్మియా ఆనాటి ప్రజలకు ఈ పాటల ద్వారా పిలుపునిస్తున్నాడు. చూసారా మన పట్టణం ఎలా అయిపోయిందో? ఇప్పుడైనా మీ పాపం విషయమై పశ్చాత్తాపడండి, దేవుడు ఒకవేళ మిమ్మల్ని క్షమిస్తాడేమోనని ఆనాడు శేషించిన జనాంగానికి ఇర్మియా భక్తుడు పశ్చాత్తాపడమని పిలుపునిస్తూ ఉన్నాడు. చూడండి, 3వ అధ్యాయం 40వ వచనం చూడండి. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 40వ వచనం, ఆకాశమందున్న మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. 41వ వచనం, ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకొందుము. ప్రజలకు పిలుపునిస్తున్నాడు. ఇకనైనా పశ్చాత్తాపడాలి, ఇకనైనా మనం దేవుని వైపు తిరగాలి. పాపం వైపు నుండి, విగ్రహారాధన వైపు నుండి, భయంకరమైనటువంటి అపవిత్రమైన జీవితం నుండి దేవుని వైపు తిరగాలని ఆనాటి యోధా జనాంగానికి ఇర్మియా భక్తుడు పిలుపునిచ్చాడు. కనుక ఈ గ్రంథంలో ముఖ్య అంశాలు 3. మళ్ళీ చెప్పనా ఒకసారి. 1, ఇర్మియా యొక్క విలాపము. 2వది, ఇర్మియా యొక్క ప్రార్థన. 3వది, పశ్చాత్తాపానికి ఇర్మియా ఇచ్చిన పిలుపు. ప్రియులరా, ఈ యొక్క గ్రంథంలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి ఎలా కనపడతాడంటే ఇర్మియా క్రీస్తుకు సూచనగా ఉన్నాడు. ఎందుకని? యేసయ్య కూడా యెరూషలేమును చూసి ఏం చేశాడు? ఏడ్చాడు, విలపించాడు. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37-38 వచనాలు నేను చదువుతున్నా, దయచేసి చూడండి. 23వ అధ్యాయం 37-38 వచనాలు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా? కోడి తన పిల్లలు రెక్కల కింద ఎలాగూ చేర్చుకొనెను, నేను కూడా నీ పిల్లల్ని ఎన్నో మార్లు చేర్చుకునే వాళ్ళు ఉంటేనే కానీ మీరు వెళ్ళకపోతిరని ఆయన యెరూషలేమును చూసి ఏం చేశాడు? ఆయన ఏడ్చాడు. లోకాయితే తన సువార్తలో యెరూషలేమును చూసి ఏడ్చి అనే పదం ఉపయోగించాడు.
కనుక ఇద్దరు కన్నీటి ప్రవక్తలే. ఇర్మియా యెరూషలేమును బట్టి ఏడ్చాడు, యేసుక్రీస్తు కూడా యెరూషలేమును బట్టి ఏడ్చాడు. కాబట్టి ఇర్మియా ఈ యొక్క గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తుకి సూచనగా ఉన్నాడు. మరి మూలవచనం ఏంటి? ఈ గ్రంథం యొక్క మూలవచనం 3వ అధ్యాయం 22-23 వచనాలు. ఇంతటి విషాదకరమైన పరిస్థితుల్లో నిరీక్షణ ఏమైనా ఉన్నదా? హోప్ ఇన్ ద హోప్లెస్ కండిషన్. ఎస్, దెర్ ఈజ్ హోప్. నిరీక్షణ ఉన్నది. ఎందుకంటే చూడండి 23వ వచనం 22 నుంచి, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారం. 23, అనుదినము నూతనముగా ఆయనకి వాత్సల్య పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టే, కృపగలవాడు కాబట్టే, ఓ శేషించిన జనాంగమా, మనం ఇంకా నిర్మూలము కాలేదు. ఎంతోమంది కరువుతో చనిపోయారు, ఎంతోమంది ఖడ్గంతో చనిపోయారు, ఎంతోమంది బబులోను చెరకు వెళ్ళిపోయారు. మనం ఇంకా బ్రతికున్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక గ్రంథ విభజన. మరి ఈ యొక్క గ్రంథాన్ని ఎన్ని భాగాలుగా విభజించవచ్చు అనేది మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. 5 అధ్యాయాలని 5 భాగాలుగా విభజించవచ్చు. మొదటి అధ్యాయం హెడ్డింగ్ పెట్టుకోండి, యెరూషలేము యొక్క పతనం డాష్ విలాపము. యెరూషలేము యొక్క పతనం డాష్ విలాపము. అది 1వ అధ్యాయం. 2వది ప్రభు యొక్క కోపము, ప్రభు యొక్క శిక్ష. దేవుని యొక్క కోపము, దేవుని యొక్క శిక్ష. దేవుడు ఏ విధంగా యెరూషలేమును శిక్షించాడో 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. మొదటి అధ్యాయం విలాపము, 2వ అధ్యాయము దేవుని యొక్క కోపము, దేవుని యొక్క కోపము. ఇక 3వ అధ్యాయం ప్రవక్త యొక్క ఆవేదన మరియు నిరీక్షణ. ప్రవక్త యొక్క ఆవేదన మరియు నిరీక్షణ. ఇది ఎన్నో అధ్యాయం? 3వ అధ్యాయం. ఇక 4వదిగా యెరూషలేము ముట్టడి. యెరూషలేము ఏం చేయబడింది? ముట్టడికి గురి చేయబడినది. యెరూషలేము యొక్క ముట్టడి, బ్రాకెట్లో దేవుని క్రమశిక్షణ. దేవుని క్రమశిక్షణ. ఇది 4వ అధ్యాయం. 4వ అధ్యాయం. చివరిగా 5వ అధ్యాయం. నేను ఇందాక చెప్పిన 5వ అధ్యాయం అంతా ఏంటి? ప్రార్థన. విమోచన కొరకు విజ్ఞాపన అని రాసుకోండి. ఏంటది? విమోచన కొరకు విజ్ఞాపన. ఈ దుస్థితి నుండి విడుదల కొరకై ఇర్మియా భక్తుడు ఎంతగానో ప్రార్థించాడు. అది 5వ అధ్యాయం. మళ్ళీ ఒకసారి చెప్తాను, మరి చక్కగా రాసుకున్నారో లేదో ఒకసారి చూసుకోనండి. మొదటిది యెరూషలేము యొక్క పతనం లేదా మరియు విలాపం, 1వ అధ్యాయం. 2 ప్రభు యొక్క కోపము, దేవుని యొక్క శిక్ష, అది 2వ అధ్యాయం. 3 ప్రవక్త యొక్క ఆవేదన డాష్ దేవునిలో నిరీక్షణ, అది 3వ అధ్యాయం. యెరూషలేము ముట్టడి, దేవుని క్రమశిక్షణ, 4వ అధ్యాయం. చివరిగా 5వది విమోచన కొరకు విజ్ఞాపన. విమోచన కొరకు విజ్ఞాపన. ఈ రీతిగా ఒక్కొక్క అధ్యాయాన్ని మరి ఒక్కొక్క భాగంగా విభజించి మనం ధ్యానం చేయవచ్చు. రైట్, మంచిది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్క అధ్యాయంలో నుంచి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని వచనాలని మనం ధ్యానం చేసుకుందాం. రండి, మొదటి అధ్యాయంలోకి రండి. విలాపవాక్యముల గ్రంథం మొదటి అధ్యాయంలోకి రండి. మొదటి అధ్యాయం హెడ్డింగ్ ఏంటి చెప్పండి? యెరూషలేము యొక్క పతనం, ఇర్మియా యొక్క విలాపం. యెరూషలేము పతనం అయిపోతే ఇర్మియా ఎలా ఏడుస్తున్నాడో మనం చూద్దాం. నేను కొన్ని వచనాలు చెప్తాను, ఆ వచనాలు రాసుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. మొదటిగా దాని యొక్క దుస్థితి ఎలా ఉందో మనం చూద్దాం. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి ఆయను. ఒకప్పుడు ఈ పట్టణం ఎలా ఉందంట? జనభరితం, అంటే పట్టణం నిండా ప్రజలే. కానీ ఇప్పుడు చూస్తే ఎవరు మనుషులు కనపడతలా.
అన్ని శవాలే కనపడుతున్నాయి. అక్కడ ఒక మనిషి, అక్కడ ఒక మనిషి కనపడ్డారు. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి ఆయను. అది ఎలా అయిందంటే అది విధవరాలి వంటిదాయను. ఒక కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు ఉంటే ఎంత కళకళలాడుతూ ఉంటుంది. ఒక్కసారి యజమాని ఆ ఇంట్లో చనిపోతే ఆ ఇల్లు ఎంత చీకటమయమైపోతుంది, ఎంత విషాదంగా మారిపోతుంది. అది విధవరాలి వంటిదాయనని ఇర్మియా భక్తుడు దానిని పోలుస్తూ ఉన్నాడు. 2వ వచనం, రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. యూదా దేశాన్ని, యెరూషలేము పట్టణాన్ని ఒక స్త్రీతో పోలుస్తూ ఉన్నాడు. ఎవరు? ఇర్మియా. మనం కూడా అంతే కదా, భారతదేశాన్ని ఏమని పిలుస్తాం? భరతమాత అంటాం కదా, తల్లితో పోలుస్తాం. మన భారతదేశాన్ని ఎలా పిలుస్తాం? మనం భరత మాత అని పిలుస్తాం. 3వ వచనం, దాని దుస్థితి ఎలా ఉందో చూడండి. యూదా బాధనుంది, దాసురాలై ఎక్కడికి వెళ్ళిందంట? చెరలోకి వెళ్ళింది. చూసారా, చెరలోకి వెళ్ళిపోయింది. పరిస్థితి ఎలా ఉందో చూడండి. 4వ వచనం, నియామక కూటాలకి ఎవరో రారు. అంతకుముందు నియామక కూటం పెడితే ఫుల్ జనాలు వచ్చేవాళ్ళు సమాజ మందిరంలో. ఇప్పుడు ఎవరు వస్తున్నారంట? ఎవరు రారు. కనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి, ఆ రోడ్లు కూడా ఏడుస్తున్నాయి అంటున్నాడు. ఏడుస్తుంది ఇప్పుడు ఎవరు? మార్గములు ఏం చేస్తున్నాయి? ఏడుస్తున్నాయి. యాజకులు ఇలా సర్కిల్ గీసుకోండి. యాజకులు ఏం చేస్తున్నారు? నిట్టూర్పు విడుస్తున్నారు. దాని కన్యకలు దుఃఖాక్రాంతులైపోయారు. 5వ వచనం, దాని విరోధులు అధికారులయ్యారు. అంతకుముందు అణచివేయబడ్డ వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారంట? అధికారులు. దాని శత్రువులు వర్ధిల్లుతున్నారు. 6వ వచనం, సియోను కుమారి యొక్క సౌందర్యం అంతా ఏమైపోయింది? తొలగిపోయింది. దాని అధిపతులు ఎలా ఉన్నారంటే మేత లేని దుప్పుల వలె ఉన్నారు. ఒక వారం రోజులు మేత మేయలేదు అనుకోండి, ఒక దుప్పి, ఒక జింక ఎలా ఉంటుంది? బలంగా ఉంటుందా? బక్కగా అయిపోద్దా? క్షమించండి. దాని అధిపతులు ఎలా ఉన్నారంటే మేత లేని దుప్పుల వలె ఉన్నారు. వారు బలహీనులై తరుము వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. ఇది ఎలా ఉంటే చుట్టుపక్కల చాలా శత్రువులు ఉన్నారు. ఎదోమీయులు ఉన్నారు, మోయాబీలు, అమ్మీయులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఇప్పుడు 7వ వచనం, యెరూషలేము పూర్వకాలమున తన కలిగిన శ్రేయస్సంతటిని జ్ఞాపకం చేసుకుంటుంది. దానికి కలిగిన శ్రమానుభవ కాలమందు, సంచార దినములందు సహాయము చేసేవారు ఎంతమంది ఉన్నారు? లేక దాని జనము శత్రువు చేతిలో పడితే విరోధులు దాన్ని చూసి విశ్రాంతి దినాన్ని బట్టి దాన్ని అపహాస్యము చేసి అందరూ చప్పట్లు కొడుతున్నారంట. భలే పడిపోయావు, భలే పడిపోయావు, భలే ఓడిపోయావని. అనగా యూదా దేశం ఓడిపోతే చుట్టూ జనాలు చూసి ఏం చేస్తున్నారు? నవ్వుతున్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల్లో ఇర్మియా భక్తుడు ఆ త్రోవన వెళుతున్నటువంటి వారిని చూసి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. చూడండి ఏమంటున్నాడో చూద్దాం. 11వ వచనం, 12వ వచనం, త్రోవను నడుచు వారలారా, ఇలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? ఏం ప్రశ్న అండి. పనితో అండర్లైన్ చేసుకోండి. ఈ 1వ అధ్యాయంలో హైలైట్ వచనం అంటే ఇది నాకు బాగా నచ్చినటువంటి వచనం. సరే, యోధా పాపం చేసింది, దేవుడు ఘోరమైన శిక్ష విధించాడు, పరిస్థితులు తారుమారవుతూ ఉన్నాయి. ఆ త్రోవన వెళ్తూ ఉండేటువంటి వాళ్ళు ఈ పట్టణాన్ని చూసి మనకెందుకులే, ఎవరెట్టబోతే మనకెందుకని ఏమాత్రం పట్టించుకోకుండా, కొందరేమో ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. కొంతమంది ఎలా ఉన్నారో తెలుసా? పట్టి పట్టినట్టుగా మనకెందుకులే అని ఆ త్రోవన వెళ్ళిపోతున్నారంట. వాళ్ళని పిలుస్తున్నాడు, త్రోవన నడిచే వారలారా, ఎలాగూ జరుగుట చూడగా మీకు చింత లేదా? చింత లేదా? కనీసం దాని కొరకు ప్రార్థన చేయలేరా? కనీసం దాని గురించి ఆలోచన చేయలేరా? 2 కన్నీటి బొట్లు మీరు రాల్చలేరా? ఏం ప్రశ్న అండి. దీని మీద ఒక భక్తుడు చక్కటి పాట రాశాడు. అది ఎవరు రాశారో నాకు తెలియదు, కానీ చాలా పాత పాట. నేనే ఒక 40 ఏళ్ల క్రితం విన్నా. త్రోవను నడిచే వారలారా, ఇలాగు జరుగుట చూడగా
చింత లేదా వింత గాథ, ప్రభు యేసు వైపు చూచుట నీ వంతు కాదా? నీకు బాధ్యత లేదా? ప్రభు యేసు వైపు చూచుట నీ వంతు కాదా? వినారా ఎవరని ఈ పాట? చాలా పాత పాట, ఒక 40-50 ఏళ్ల క్రితం రాసినటువంటి పాట. ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఇలాగ జరుగుట చూడగా నీకు చింత లేదా? అప్లికేషన్. నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? మన పక్కింటి వాళ్ళు విషాదములో ఉంటే, కష్టంలో ఉంటే, బాధలో ఉంటే మనకెందుకులే అని మన త్రోవన మనం వెళ్ళిపోకూడదండి. అక్కడ ఆగి ఆలోచించాలి. బాధలో ఉన్న వారిని దర్శించాలి, వారిని పరామర్శించాలి, వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కేవలం ఇదే కాదు, ఏదైనా ఒక సంఘం బలహీనమైపోయినప్పుడు, సంఘం పతనమైపోయినప్పుడు, ఆదివారం సంఘం, కొన్ని సంఘాలు మూతవేయబడుతున్నాయి, కొన్ని సంఘాలు అలా మూతవేయబడుతున్న సంఘాలను చూసినప్పుడు నీకు చింత లేదా? నీకు చింత లేదా? ఆయన ప్రశ్నిస్తున్నాడు. చింత లేదా వింత గాథ, ప్రభు యేసు వైపు చూచుట నీ వంతు కాదా? అది నీ వంతు కాదా? అది నీ బాధ్యత కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, మరి నీ సంగతి, నా సంగతి ఏంటి? ఎదుటి వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు కొంతమంది హేళన చేస్తారు. వాళ్ళకి అలాగ జరిగిందా? జరగాలి, అలాగే జరగాలి అంటారు అనే బ్యాచ్ కొంతమంది. కానీ దేవుని పిల్లలమైన మనం ఒక కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు, ఒక కుటుంబం అవమానాలలో గుండా వెళ్తున్నప్పుడు, ఒక సంఘం బలహీనమైపోతున్నప్పుడు, అది ఎవరైనా సరే, ఏ సంఘమైనా సరే, దాన్ని చూసినప్పుడు దాని కొరకు ఏడవాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, ప్రభు వైపు తిరగాలి. ఉందా అలాంటి కనికరమైన హృదయం? అలాంటి కన్నీరు కార్చేటువంటి హృదయం మనకున్నదా? అది ఇర్మియా అడిగిన గొప్ప ప్రశ్న. ద గ్రేట్ క్వశ్చన్ ఇన్ ద ఫస్ట్ చాప్టర్. కానీ ఇర్మియా ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. 20వ వచనం, యెహోవా దృష్టించి చూడుము, నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగం ఏమవుతుంది? క్షోభిల్లుచున్నది. నా అంతరంగం ఏమైపోతుందంట? క్షోభిల్లుచున్నది. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల ఏమవుతుంది? కొట్టుకొనుచున్నది. వీధుల్లో ఖడ్గము జననష్టం చేస్తున్నది. ఇళ్లల్లో నానా విధమైన మరణకరమైన వ్యాధులున్నాయి. నేను నిట్టూర్పు విడుచుట విని నన్ను ఆదరించువాడు ఒకడును లేడు. నా విరోధులందరూ విని సంతోషిస్తున్నారు. ఈ దుస్థితికి కారణం ఏంటో తెలుసా? యోధా యొక్క పాపమే ఈ దుస్థితికి ముఖ్యమైన కారణం. ఆ మాట చివరిలో చెప్పాడు చూడండి, 22వ వచనం, వారు చేసిన దుష్కార్యములన్నీ నీ సన్నిధిలో ఉండును. నేను బహుగా నిట్టూర్పులు విడుస్తున్నాను. నా మనసు కృంగిపోయింది. నేను చేసిన అపరాధములన్నిటిని బట్టి నీవు నాకు చేసినట్లు వారికి చేయము. నేను చేసిన అపరాధం అంటే ఇర్మియా చేసినవి కాదు, ఇది యోధా దేశము చేసినటువంటి పాపం. యోధాని పరిపాలించిన చివరి 5 రాజులు భయంకరమైన పాపం చేశారు. జీవము గల దేవుణ్ణి విసర్జించారు, విగ్రహాలను ఆరాధించారు, సోది చెప్పించుకున్నారు, భయంకరమైన పాపం చేశారు. ప్రజలు అలా ఉన్నారు, యథా రాజా తదా ప్రజ. అలాంటి పరిస్థితుల్లో దేవుడు యోధాని శిక్షించడానికి బబులోను సైన్యాన్ని వాడుకున్నాడు. ఇది మొదటి అధ్యాయం. ఇక 2వ అధ్యాయంలోకి వద్దాం. చెప్పండి, 2వ అధ్యాయం టైటిల్ ఏంటి? ప్రభు యొక్క కోపము, దేవుని యొక్క శిక్ష. చూడండి, ప్రారంభ వచనంలో ఉంది, మొదటి వచనం, 2వ అధ్యాయం మొదటి వచనం. ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పి ఉన్నాడు. ఇది ప్రభు యొక్క కోపం. ఆయన ఇశ్రాయేలు యొక్క సౌందర్యాన్ని ఆకాశము నుండి భూమి మీద పడేశాడు. అది ఒకప్పుడు ఎంతో అందమైనటువంటి పట్టణం. యెరూషలేము పట్టణం చాలా అందమైన పట్టణం. పరమగీతంలో సొలొమోను మహారాజు షూలామీతుని ఎవరితో పోల్చాడు?
యెరూషలేమంతా సౌందర్యము గలది, విచ్చిన దాడిమ ఫలములు కణతలు గలది. అంత అందమైన పట్టణం, అంత అందమైన పట్టణం. ఒక్కసారి ఆ సౌందర్యాన్ని ఏం చేశాడంటే దేవుడు ఆకాశము నుండి భూమి మీద పడవేశాడు. చూడండి దేవుని కోపము, దేవుని శిక్ష ఆ దేశం మీదకి ఎలా వచ్చిందో చూడండి. 6వ వచనం, ఒకడు తోటను కొట్టివేయునట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేశాడు, తమ సమాజ స్థలమును నాశనం చేశాడు. యెహోవా సియోనులో నియామక కాలము విశ్రాంతి దినం మరవబడినట్లు చేశాడు. కోపావేశుడై, ఈ కోపం ఎవరిదండి? దేవుని యొక్క కోపం. కోపావేశుడై రాజుని యాజకుణ్ణి త్రోసివేశాడు. ఆ దేశంలో రాజు లేకుండా చేశాడు. సిద్కియా రాజుని సంకెళ్లతో బంధించి, ఏ రాజుని? సిద్కియా రాజుని సంకెళ్లతో బంధించి బబులోనుకు తీసుకుని వెళ్ళి వాళ్ళ కుమారులు చూస్తూ ఉండగానే, అందరు నా వైపు చూడండి, 2 గుడ్లు తోడారు బతికుండగానే. ఇట్లా ఏలు పెట్టి గుడ్లు తీసేశారు. ఎవరయ్యే? సిద్కియా రాజు. ఎందుకో తెలుసా? వాడు ఇర్మియా ఎంత చెప్పినా వినలా. ఇర్మియా ప్రవచనాలు ఏది వినలా. అతని కళ్ళ ముందే కుమారులందరినీ చంపేశారు. అందుకే రాజుని యాజకుణ్ణి త్రోసివేశాడు. ఇంతకంటే ఘోరమైన మాట చెప్తాను చూడండి. ప్రభువు తన బలిపీఠము విడనాడెను. ఎంత భయంకరం, ఎంత భయంకరం. దేవాలయాన్ని విడిచిపెట్టి దేవుడే బయటికి వెళ్ళిపోతే ఇక్కడ ఏమైనా విలువ ఉందండి? అర్థమైందా మీకు మీ వాక్యం? దేవాలయం నుండి ఎవరు వెళ్ళిపోయారు? దేవుడే బయటికి వెళ్ళిపోయాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఆ యొక్క పిక్చర్ని మనం చూస్తాం. నెక్స్ట్ రాబోయే వారం మనం యెహెజ్కేలు గ్రంథం ధ్యానం చేయబోతున్నాం. యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు దర్శనంలో చూస్తూ ఉంటాడు దేవుని మహిమ బలిపీఠం మీద నుండి. ఇదిగో నా వైపు చూడండి. ఇలా బలిపీఠం మీద నుండి మెట్ల మీద నుంచి కిందకు దిగి అలా మహిమ వెళ్ళిపోతూ గడప దగ్గర ఆగింది. అక్కడి నుంచి గడప దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయింది. యెహెజ్కేలు దర్శనాన్ని చూసి ఏడుస్తూ ఉంటాడు. అయ్యో ప్రభువా, నువ్వు వెళ్ళిపోతున్నావా మా దేవాలయంలో నుంచి? అవును, నేను వెళ్ళిపోతున్నా. నాకు ఇక్కడ స్థానం లేనప్పుడు, నాకు గౌరవం లేనప్పుడు, నాకు ఇక్కడ పూజ లేనప్పుడు నేను ఎందుకుంటాను ఇక్కడ? దేవుడు వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని యెహెజ్కేలు బబులోను దేశంలో ఉండి దర్శనంలో ఈ విషయాన్ని చూశాడు. ఇర్మియా ఇక్కడ ఆ దృశ్యాన్ని కళ్ళారా చూశాడు. అందుకే అన్నాడు, ప్రభువు తన బలిపీఠాన్ని ఏం చేశాడట? విడనాడెను. ప్రభువు విడిచిపోతే ఇంకా సహాయం దొరికిద్దండి వాళ్ళకి? ఏం దొరికింది సహాయం? చూడండి అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో. 10వ వచనం చదువుతున్నాం. సియోను కుమారి పెద్దలు, మరి ఊర్లో పెద్దలు ఉంటారు కదా, ఉంటారా ఉండరా? గ్రామంలో పెద్దలు ఉంటారు, పట్టణంలో పెద్దలు ఉంటారు. ఆ పెద్దలు మౌనులై నేల కూర్చుందురు. ఒక్క నోట మాట కూడా మాట్లాడలేకపోతున్నారండి. ఎవరిళ్ళు? పెద్దలు. ఇలా సర్కిల్ గీసుకోండి. నేను చెప్పే ప్రతి ఒక్కరి పేరు రెడ్తో సర్కిల్ గీసుకోండి. 10వ వచనం 3వ లైన్. యెరూషలేము కన్యకలు. అబ్బు, వీళ్ళెవరంటే యవనస్తులైన అమ్మాయిలు. అంతకుముందు ఎలా ఉండేవాళ్ళు తెలుసా? యవనస్తులైన అమ్మాయిలు కళకళలాడుతూ ఉండేదండి ఆ యొక్క దేశం. పెళ్ళిళ్ళు చేసుకుంటా, పెళ్లి సంబరాలు జరుగుతూ ఉండేవి. దావీదు కాలంలో అయితే ఏ దేశం మీదకు పోయినా యుద్ధంలో గెలవడమే. గొలియాతును చంపి వస్తూ ఉంటే ఆ స్త్రీలు ఏం చేస్తారు? పాటలు పాడారు. అంత ఆనందంగా ఉన్న అమ్మాయిలు ఎలా ఉన్నారు చూడండి. యెరూషలేము కన్యకలు నేల మట్టుకు తల వంచుకొందరు. తల ఎత్తే అవకాశం కూడా లేదు. 11వ వచనం. నా జనుల కుమారి కలిగిన నాశనాన్ని నేను చూస్తే నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి. ఈ దుస్థితిని చూసినప్పుడు కళ్ళల్లో నుంచి కన్నీరు కారుతా ఉందంట. ఎవరికి? ఇర్మియా భక్తునికి. నా అంతరంగం క్షోభిల్లుచున్నది, నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది. యెరూషలేము వీధుల్లోనట శిశువులు, చంటి బిడ్డలు. ఇలా సర్కిల్ గీసుకుని 2 పేర్లు. ఎవరెవరాళ్ళు? శిశువులు, చంటి బిడ్డలు. పట్టణపు వీధులలో మూర్ఛిల్లుదురు. వాళ్ళకి పాలు లేక, అన్నం లేక, ఆకలితో మూర్ఛపోయారట.
చాలా ఘోరం. 2వ అధ్యాయం చూడండి, 19వ వచనంలో వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నాడు. నీవు లేచి రేయి మొదలుజామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తు. ఎందుకంటే ప్రతి వీధి మొగన ఆకలిగొని పసిపిల్లలు ఏమైపోతున్నారు? మూర్ఛిల్లిపోతున్నారు. తల్లిదండ్రులకు పిలుపునిస్తున్నాడు. తల్లులారా, తండ్రులారా, రేయి మొదలుజామున లేచి ప్రార్థన చేయండి, మీ పసిపిల్లల ప్రాణము కొరకు ప్రార్థన చేయండి. ఇర్మియా ఒక పిలుపునిస్తా ఉన్నాడు తల్లిదండ్రులకి. వినండి ప్రియులారా, ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా పిలుపునిస్తున్నాడు, నీకు నాకు. అక్కడ శిశువులు మూర్ఛిల్లిపోతూ ఉంటే ఈనాడు మన యొక్క కుటుంబాలలో అనేక మంది యవ్వనస్తులు పాపములో మ్రగ్గిపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు, అనేక దుర్వ్యసనాలకి బానిసలైపోతున్నారు, ప్రేమ పేరుతో పిచ్చివాళ్ళు అయిపోతున్నారు. ఇలాంటి యవ్వనస్తుల కొరకు తల్లివైనటువంటి నీవు, తండ్రివైనటువంటి నేను, తల్లిదండ్రులమైన మనం ఏం చేయాలి? మన చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేస్తున్నామా? ఆ రీతిగా కన్నీటితో ప్రార్థన చేస్తున్నామా? ఇర్మియా భక్తుడు పిలుపునిస్తున్నాడు. మళ్ళీ చూద్దాం, చూడండి 19వ వచనం, విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదలుజామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిలోని హృదయాన్ని కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఎందుకు? ప్రతి వీధి మొగలో వారు ఆకలిగొని ఏమైపోతున్నారు? మూర్ఛిల్లిపోతున్నారు. ఒక భయంకరమైన ప్రశ్న అడుగుతాడండి. అసలు ఆ ప్రశ్న చదివితే ప్రాణం పోయిద్ది మనకి. ఏమన్నాడో చూడండి, 20వ వచనం. నీవు ఎవనెడల ఈ ప్రకారం చేసితువో యెహోవా దృష్టించి చూడుము. ఒక్కసారి చూడయ్యా ఇక్కడ పరిస్థితి అంటున్నాడు. తమ గర్భఫలమును, వింటున్నారా, తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? అంటే యెరూషలేములో ఏం జరుగుతుంది? సొంత తల్లి తనకున్నటువంటి బిడ్డను చంపి తినేస్తుంది. దేనికి తట్టుకోలేక? ఆకలికి తట్టుకోలేక. ఇది కట్టు కథ కాదండి. ఆనాడు యెరూషలేములో నిజంగా జరిగినటువంటి సంఘటనల్ని కళ్ళారా చూసి భక్తుడైన ఇర్మియా దీన్ని గ్రంథస్థం చేశాడు. ఎంత భయంకరం, ఎంత భయంకరం చూడండి. అటు పిల్లలేమో ఆకలితో మూర్ఛిల్లిపోతున్నారు, తల్లులేమో ఆకలికి తట్టుకోలేక బిడ్డల్ని వండుకొని తినేస్తూ ఉన్నారు. ఇదంతా ఏంటో తెలుసా? దేవుని యొక్క కోపానికి, ఆగ్రహానికి గురైంది ఈ దేశం. చాలామంది అనుకుంటారు దేవుడు కృపగలవాడు అనుకుంటారు. అది నాణ్యానికి ఒకవైపే. మరోవైపు దేవుడు తన ఉగ్రతను చూపించేవాడు. చాలామందికి భయం లేదండి దేవుడు అంటే. ఎందుకంటే మనం ప్రతిసారి ప్రార్థనలో ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి అని ప్రార్థన చేస్తాం. ఎప్పుడైనా ఉగ్రతను చూపించే తండ్రి అని ప్రార్థన చేసావా? చెయ్యం మనం. దేవుడు మనకు మొదటి నుంచి అలాగే కనపడతాడు, కానీ అది ఒకవైపు మాత్రమే. అదే ప్రేమ కలిగిన దేవుడు పాపము చేసే వారి మీద, అనేక సార్లు ఎన్నిసార్లు చెప్పినా లోబడని వారి మీద తన ఉగ్రతను కుమ్మరిస్తాడని ఈ 2వ అధ్యాయం మనకి బోధిస్తూ ఉంది. ఆ ఉగ్రత యొక్క స్వరూపమే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వచనాలన్నీ. దేవుని ఉగ్రత నీ మీద కుమ్మరింపబడకుండా ఉండాలంటే ఇప్పుడే మన పాపం విషయమై ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి, దేవుని వైపు మనం తిరగాలి. రండి 3వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు 3వ అధ్యాయం ఇర్మియా యొక్క ఆవేదన మరియు నిరీక్షణ. అనగా ఈ యొక్క అధ్యాయంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఆవేదన ఉన్నది, రెండవది నిరీక్షణ ఉన్నది. చెప్తాను, రాసుకోండి. ఆవేదన ఎక్కడి నుంచి ఎక్కడి దాకా. ఆవేదన 1వ వచనం నుండి 19వ వచనం వరకు, 20వ వచనం వరకు, 1వ వచనం నుండి 20 వరకు ఇర్మియా యొక్క ఆవేదన. అయితే 21వ వచనం నుండి 66వ వచనం వరకు ఇర్మియా యొక్క నిరీక్షణ. ఒకే అధ్యాయంలో ఆవేదన ఉన్నది, ఇంకేముంది? నిరీక్షణ కూడా. మొట్టమొదటి ఆవేదన ఏంటో చూద్దాం. చూడండి,
ఆయన యూదా దేశం మీదకి వచ్చినటువంటి శిక్షను తనకు వచ్చినట్లుగా భావిస్తూ ఈ మాటలు రాశాడు. ఏం రాశాడో చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం. నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధ అనుభవించిన నరుడను. 4వ వచనం. ఆయన నా మాంసము నా చర్మము క్షీణింపజేయుచున్నాడు. 3వ వచనం. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. 5వ వచనం. నాకు అడ్డముగా కంచె వేశాడు. మాచిపత్రి నా చుట్టూ మొలిపించి ఉన్నాడు. విషము మాచిపత్రి చేదు మొక్కలను మొలిపించాడు. 8వ వచనం. నేను బతిమాలి మరలినను నా ప్రార్థన వినపడకుండా ఆయన తన చెవులు మూసుకున్నాడు. గాడ్ ఈజ్ నాట్ గివింగ్ ఆన్సర్. ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు. 11వ వచనం. నాకు త్రోవ లేకుండా చేశాడు. 10వ వచనం. నా ప్రాణానికి ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటిలాగా ఉన్నాడు. దేవుడు నాకు ఎలా కనపడుతున్నాడంటే ఆ ప్రాణం తీసి ఎలుగుబంటిలా కనపడుతున్నాడు. 14వ వచనం. నా వారందరికీ నేను అపహాస్యాస్పదంగా ఉన్నాను, అందరికీ హేళన అయిపోయాను. ఒకప్పుడు అందరూ గౌరవించేవాళ్ళు. దావీదు కాలంలో యోధా దేశం అంటే, ఇజ్రాయెల్ దేశం అంటే ప్రపంచమంతా గడగడలాడేది. ఎప్పుడది? దావీదు కాలంలో. సొలొమోను కాలంలో అలాగే ఉండేది. కానీ ఆ తర్వాత దేశం విడిపోయిన తర్వాత, ఈ పనికిమాలిన రాజులందరూ వచ్చిన తర్వాత, తిరుగుబాటుదారులు రాజులైన తర్వాత ఆ దేశం అపహాస్యానికి గురైపోయింది. 16వ వచనం. రాళ్ల చేత నా పళ్ళు ఊడగొట్టాడు, బుగ్గిలో నన్ను పొర్లించాడు. 17వ వచనం. నెమ్మదికి నాకు దూరం ఎంత? బహుదూరము చేసి ఉన్నాడు, మేలు ఎట్టిదో నేను మర్చిపోయాను. ప్రియమైన సోదరి సోదరులారా, ఒకవేళ నీ పరిస్థితి కూడా ఇలాగే ఉందేమో. నీకు వచ్చిన వ్యాధిని బట్టి, రోగాన్ని బట్టి దేవుడు నీ చుట్టూ కంచె వేశాడేమో, నువ్వు బయటకు రాని పరిస్థితిలో ఉన్నావేమో. కానీ ఈరోజు ఒక శుభవార్త ఏంటో తెలుసా? నిరాశలో దేవుడు నిరీక్షణ ఇచ్చే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? నిరాశలో ఏమిస్తాడు? నిరీక్షణ. ఇంత భయంకరమైన నిరాశలో ఆయన నిరీక్షణను వెలిబుచ్చుతూ ఉన్నాడు. చూడండి 18వ వచనం. నాకు బలము ఉడిగెను అనుకొంటిని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకొంటిని. అండర్లైన్ చేసుకోండి ఆ మాట, చాలా ఇంపార్టెంట్ మాట. ఇక నాకు ఆశ లేదు. ఎందుకు ఆశ లేదు? 19వ వచనం. నా శ్రమను, ఇంకా నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రిని, చేదుని జ్ఞాపకం చేసుకుంటే. 20వ వచనం. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకుని రోజు రోజుకి ఏమైపోతుంది? కృంగిపోతూ ఉంది. ఒకప్పుడు నేను ఎంత ఆరోగ్యంగా ఉండేవాడిని, నాకెందుకు ఈ జబ్బు వచ్చింది? ఒకప్పుడు మా ఇల్లు ఎంత కళకళలాడుతూ ఉండేది, మా ఎందుకు ఈ వేదన వచ్చింది, ఈ కన్నీరు వచ్చిందని తన శ్రమను, తన దురవస్థను జ్ఞాపకం చేసుకొని రోజు రోజుకి ఏమైపోతున్నాడు? ఇర్మియా కృంగిపోతున్నాడు. నాకింకా ఆశలు లేవను కొనగా నా ఆశ నీవైతివే అని సిస్టర్ అంశుమతి మేరీ గారు ఒక చక్కటి పాటలో ఈ మాట రాశారు. ఏం పాట అది? పల్లవి ఏంటి? నాకెన్నో మేలులు చేసితివి, నాకింకా ఆశలు లేవను కొనగా నా ఆశ నీవైతివే, ఆశలు తీర్చితివే. ఎక్కడి నుంచి రాస్తుంది అనుకున్నారా ఈ మాట? ఇక్కడ తీసుకుందన్నమాట. విలాపవాక్యములు 3వ అధ్యాయం 18వ వచనం. చూడండి, ఇలాంటి నిరాశ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు గొప్ప నిరీక్షణను ఇర్మియా వెలుబుచ్చాడు. నిరీక్షణ 21వ వచనం. కానీ నేను దీనిని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. ఇందాకేమో నిరాశ, ఇప్పుడు ఆశ. నిరాశలో నుండి భక్తుడు ఇప్పుడు దేంట్లోకి వచ్చాడు? నిరీక్షణలోనికి వచ్చాడు. దేన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆశ పుడుతుంది? 22వ వచనం. యెహోవా కృప గలవాడు, దాన్ని జ్ఞాపకం చేసుకుంటే. ఆయన వాత్సల్యత గలవాడు. 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకి ఏం పుడుతుంది? వాత్సల్యత పుడుతుంది. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఒకసారి అందరు నా వైపు చూడండి. దేవుని వైపు చూస్తే ఆశ, నీ శ్రమల వైపు చూస్తే నిరాశ. మళ్ళీ చెప్పనా? నీ శ్రమల వైపు చూస్తే నిరాశ, దేవుని వైపు చూస్తే ఏముంటుంది?
ఆశ, నిరీక్షణ. మరి ఇప్పుడు ఎటు చూడాలి మనం? నువ్వు ఎటు చూస్తున్నావు? నువ్వు అటే చూస్తున్నావు. నీ కష్టం వైపు చూస్తున్నావు, నీ బాధల వైపు చూస్తున్నావు. మా ఇంట్లోనే ఎందుకు ఇలా జరుగుతుందని ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నావు. నీ వైపు నువ్వు చూడొద్దు, నీ శరీరం వైపు చూడొద్దు. నాకే ఎందుకు వచ్చింది జబ్బు? నీ శరీర బలహీనతల వైపు చూసి నువ్వు కృంగిపోతున్నావేమో. ఈ రాత్రి శుభవార్త ఏంటంటే, దేవుని వైపు చూడు, నీకు నిరీక్షణ వస్తుంది. దేవుడు ఏమంటున్నాడో చూడండి, 27వ వచనం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. చాలామంది ఈ వచనాన్ని యవనస్తుల కూడికలో చెప్తూ ఉంటారు. ఇది యవనస్తుల వచనం కాదండి. ఇది శ్రమలలో, కష్టాల్లో ఉన్న వారి కోసం రాయబడిన మాట. కాడి అంటే సేవ కాదు, కాడి అంటే శ్రమ. రాసుకోండి, అంటే మీనింగ్ రాసుకోండి. కాడి అంటే ఏంటి? శ్రమ. యోధా దేశం, యెరూషలేము పట్టణం అనుభవిస్తున్న శ్రమ. చాలామంది అంటారు, యవన కాలంలో కాడి మోయటం నరునికి మేలు అని ఉందా బైబిల్లో? ఈ పాటలను ఈ చేపలన్నీ ఇదంతా ఊడు అని అంటారు. అది కాదండి దాని భావం. కాంటెక్స్చువల్ ఇంటర్ప్రిటేషన్, సందర్భానుసారంగా వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. యవన కాలంలో కష్టాల గుండా వెళ్తే, శ్రమల గుండా వెళ్తే మంచిదేలే అంటున్నాడు. ఎందుకు మంచిదంట? అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. యోసేపు భక్తుడు యవన కాలంలో ఎన్ని కష్టాలు పడ్డాడు. అన్నల చేత త్రోసివేయబడ్డాడు గుంటలో. పొతిఫర్ భార్య చేత అన్యాయంగా కేసు ఫైల్ చేయబడ్డాడు. పొతిఫర్ యొక్క ఆగ్రహానికి గురై చెరసాల్లో వేయబడ్డాడు. యవన కాలంలో శ్రమల గుండా వెళ్ళడం మేలే. దానిని మోపినవాడు ఎవరో? యెహోవాయే. అద్భుతమైనటువంటి వాగ్దానం ఉంది చూడండి, 31వ వచనం. ప్రభువు సర్వకాలము విడనాడడు. హల్లెలూయా! అందరు గట్టి హల్లెలూయా చెప్పండి. ప్రభువు సర్వకాలము విడనాడడు. 27వ వచనం. యవన కాలమున కాడి మోయట నరునికి మేలు, దాని మీద మోపినవాడు యెహోవాయే. 29వ వచనం. నిరీక్షణాధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. అనగా దేవుని యొక్క సమయం కొరకు ఓపికతో కనిపెట్టాలి. ఎవరి సమయం కొరకండి? దేవుని సమయం కొరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా నిరాశ పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటే ఈ రాత్రి విలాప వాక్యముల గ్రంథం నీకు గొప్ప నిరీక్షణ ఇస్తుంది. దేవుడు కృప గలవాడు, వాత్సల్యత గలవాడు, నమ్మదగిన దేవుడు, సర్వకాలం విడనాడే దేవుడు కాదు. ఏదో ఒకరోజు నీకు గొప్ప విడుదల ఇస్తాడు. ప్రియులారా, ఇర్మియా యొక్క ఈ ప్రవచన వాక్కులు నిజంగానే ఫలించాయి. 70 సంవత్సరాల తర్వాత చెరలో ఉన్న యూదులు మరలా తిరిగి యెరూషలేము వచ్చారు. కూల్చివేయబడిన మందిరం మళ్ళా కట్టబడింది. కాల్చబడినటువంటి గృహాలు మళ్ళీ కట్టబడ్డాయి. కూల్చివేయబడిన గోడలు, గుమ్మాలన్నీ మళ్ళీ కట్టబడ్డాయి. మళ్ళీ జనభరితమైన పట్టణం ఏకాకి అయిపోయింది అన్నాడు కదా. ఏకాకి అయిన పట్టణం మళ్ళీ జనభరితమైన పట్టణంగా మారింది. ఆఫ్టర్ 70 years ఆఫ్ క్యాప్టివిటీ, 70 సంవత్సరాల చెర తరువాత దేవుడు నీ జీవితంలో కూడా అలాంటి అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. అయితే మనం ఓపిక పట్టాలి. ఓపికతో దేవుని సమయం కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. 4వ అధ్యాయంలోకి రండి. 4వ అధ్యాయం టైటిల్ ఏంటి? యెరూషలేము యొక్క ముట్టడి, దేవుని యొక్క క్రమశిక్షణ. చూడండి, దేవుడు యెరూషలేముని దెబ్బకొట్టినప్పుడు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూడండి. 4వ అధ్యాయం 1వ వచనం. బంగారము ఎట్లు మందగిలినది. బంగారం ఏమైపోయిందంట? మందమైపోయిందంట. మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది. ప్రతి వీధి మొగలో ప్రతిష్ఠితమైన రాళ్ళు పారేస్తున్నారు. అంటే బంగారానికి విలువ లేదు. ఆకలి అవుతున్నప్పుడు ఉన్న బంగారాన్ని అమ్ముకొని ఏం చేస్తున్నారు? తింటున్నారు. ఎందుకు ఈ బంగారం ఇదేమైనా కూడిపెట్టిందా మనకి? ఇస్రావతలు పడేశారు. చూడండి ఎలా పోలుస్తున్నాడు 2వ వచనంలో. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. పిల్లల్ని ఏమని మురుసుకుంటాం? నా బంగారం, నా వెండి, నా బంగారం అని మురుసుకుంటాం. అంతగా మురుసుకున్నటువంటి ఈ బంగారు పిల్లలంట మట్టి పిల్లల్లాగా
మారిపోయారు. ఎలా మారిపోయారు? మట్టి పిల్లల్లాగా మారిపోయారు. నేను చిన్నప్పటి నుంచి మా పిల్లల్ని ఎలా మురుసుకుంటానో చెబితే మీరందరూ నవ్వుతారు, ఆశ్చర్యపోతారు. నేనేమంటానో తెలుసా పిల్లలతోటి? అరే మీరు మా బంగారాలు, మా వెండి, మా మట్టి అంటా నేను. అదేంటి డాడీ మట్టి అంటే? అవునరా మనం మట్టేరా. ఏదో ప్రేమతో మిమ్మల్ని బంగారం అంటున్నాను కానీ నిజానికి మనం బంగారం కాదు, ఎవరో మట్టి వాళ్ళం, మట్టితో చేయబడ్డ వాళ్ళం రా అని వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనం ఎంత బలహీనులమో వాళ్ళకి చెప్తూ ఉంటాను నేను. వాళ్ళని మురుసుకుంటూనే ఒక సత్యాన్ని చెప్తా. కానీ ఆనాడు సియోను కుమారులు బంగారంతో సమానమైనటువంటి కుమారులు ఎలా మారిపోయారంట? మట్టిలాగా మారిపోయారు. 3వ వచనంలో అంటున్నాడు, ఆ పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు, తల్లి రొమ్మున పట్టుకొని పీలుస్తూ ఉంటే అందరు నా వైపు చూడండి, చుక్క పాలు కూడా రావట్లేదంట. పిల్లలు ఆకలై తల్లి రొమ్ము పట్టుకొని తాగుతుంటే చుక్క పాలు కూడా రావట్లే. ఎందుకో తెలుసా? తల్లి అన్నం తిని 4 రోజులైంది. ఇప్పుడు చెప్పండి ఎక్కడి నుంచి వస్తుంది? వస్తుందా? చుక్క పాలు కూడా రావట్లే. చూడండి 3వ వచనం అన్నాడు, నక్కలైనను, నక్కలతో పోలుస్తున్నాడు. ఎవరంట? నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలుచ్చును, కానీ నా జనుల కుమారి ఎడారిలో ఉష్ణపక్షి వలె క్రూరురాలయ్యాను. ఎడారిలో ఉష్ణపక్షి తాను పెట్టిన గుడ్డులను ఏం చేసిద్ది తెలుసా? తన కాళ్ళతో చంపేసిద్దంటే చంపేసిద్ది. 4వ వచనం, దప్పి చేత చంటి పిల్ల నాలుక వాని అంగిటికి అంటుకున్నది. పసిపిల్లలు అన్నం అడుగుతారు, ఎవరూ వారికి పెట్టరు. సుకుమార భోజనం చేసేవారు దిక్కులేక వీధుల్లో పడిపోయారు. రక్తవర్ణ వస్త్రంలో తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పల్ని కౌగిలించుకుంటారు. ఎంత ఘోరమైపోయిందో చూడండి. 10వ వచనం, వాత్సల్యము గల స్త్రీలు అంటే ప్రేమ కలిగిన స్త్రీలు చేతులు తాము కనిన పిల్లలను ఏం చేశారు? వండుకొని తిన్నారు. నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఏమయ్యారు? ఆహారమయ్యారు. ఇదంతా ఎందుకో తెలుసా? దేవుని యొక్క క్రమశిక్షణ. 13వ వచనం, వాళ్ళ పాపం ఏంటో చూడండి. దానిలో నీతిమంతుల రక్తాన్ని ఓడ్చిన దాని ప్రవక్తల పాపాన్ని బట్టి, ఆ అబద్ధ ప్రవక్తలు నీతిమంతులను చంపారు, వాళ్ళ పాపాన్ని బట్టి ఈ శిక్ష ఈ దేశానికి వచ్చింది. దాని యాజకుల దోషాన్ని బట్టి, ఈ 2 అండర్లైన్ చేసుకోండి. ఎందుకు ఈ దుస్థితి వచ్చిందంటే ప్రవక్తల యొక్క పాపం, రెండవది యాజకుల యొక్క పాపం. యాజకుల యొక్క పాపం. వీళ్ళిన్ని బాధలు పడుతుంటే పక్కన ఒక దేశం ఉంది, దాని పేరు ఎదోము. ఏ దేశం అది? ఎదోము. వీళ్ళు ఇన్ని కష్టాలు పడుతుంటే వాళ్ళు నవ్వుతున్నారంట. చూడండి 21వ వచనం, అతని నీడ క్రిందన అన్యజనుల మధ్యన బతికెదమని మేమనుకున్న నాడు పట్టబడిను. ఊజు దేశముందు నివసించు ఎదోము కుమారి అంటే, ఓ ఎదోము దేశమా, సంతోషించుము, ఉత్సహించుము. మేము ఇట్లా అయిపోయామని నువ్వు నవ్వుకుంటున్నావు కదా, నవ్వుకో నవ్వుకో. 22వ వచనం, సియోను కుమారి నీ దోష శిక్ష సమాప్తమాయను, ఇక మీదట ఆయన మరెన్నడూ నిన్ను చెరలో కొనిపోడు. ఎదోము కుమారి నీ దోషమునకు ఆయన శిక్ష విధిస్తాడు, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవరికి? ఎదోము దేశాన్ని. అందుకే ఎప్పుడు కూడా మన శత్రువులు బాధలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు నవ్వకూడదండి, ఎప్పుడు సంతోషపడకూడదు. ఎదోమీలు అంటే ఎవరండి అసలు? వాళ్ళు ఏశావు యొక్క సంతానం. ఇశ్రాయేలు అంటే ఎవరు? యాకోబు యొక్క సంతానం. నీ తమ్ముడు పిల్లలు బాధపడుతుంటే నువ్వు సహాయం చేయడానికి బదులుగా నవ్వుతావా? వాళ్ళ మీదకి ఎలాంటి భయంకరమైన శిక్ష వస్తుందో ఓబద్యా గ్రంథంలో రాయబడింది. రాబోయే రోజుల్లో ఆ పుస్తకాన్ని మనం ధ్యానం చేస్తాం. ఏ గ్రంథం అది? ఆ రెఫరెన్స్ రాసుకోండి మీరు. అక్కడ 21వ వచనం దగ్గర సంతోషించుము ఉత్సహించుము అన్న దగ్గర ఆ రోజు వాళ్ళు ఏం చేశారో ఓబద్యా గ్రంథంలో మనం చూద్దాం. చూడండి ఒకసారి తీర్చి చూద్దాం. ఒక రెఫరెన్స్, ఓబద్యా గ్రంథం. చెప్పండి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఒకటే. చూడండి, ఒకటే. 12వ వచనం, ఓ ఎదోమీలారా, నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందముందదగదు. యోధా వారి నాశన దినమును వారి స్థితిని చూసి నీవు
సంతోషింపతగదు హెచ్చరిస్తున్నాడు ఓబద్యా ప్రవక్త. ఎందుకంటే యెరూషలేము పట్టబడినప్పుడు బాగా నవ్విన వాళ్ళే. ఎవరాళ్ళు? ఎదోమీయులు. తమ తమ్ముడికి సాయం చేయడానికి బదులుగా వారు హేళన చేశారు, శత్రువుకి సహాయం చేశారు. ఓబద్యా గ్రంథాన్ని ధ్యానం చేసేటప్పుడు వివరాలు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక చివరిగా 5వ అధ్యాయంలోకి వద్దాం. లాస్ట్ చాప్టర్. చెప్పండి, 5వ అధ్యాయం అంతా ఏంటి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. రెండు ప్రాముఖ్యమైన అంశాలు. ఒకటి, రిమెంబర్ అస్, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేశాడు. రాసుకోండి ఈ మాట. మొట్టమొదటి మాట ఏంటి? రిమెంబర్ అస్, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. 1వ వచనం నుండి 18వ వచనం వరకు. రెండవది, రెస్టోర్ అస్, మమ్మల్ని తిరిగి నిర్మించు, పడిపోయిన మమ్మల్ని మళ్ళా తిరిగి కట్టు. రెస్టోర్ అస్. ఒకటి రిమెంబర్ అస్, రెండవది రెస్టోర్ అస్. అంతేనండి. దేవుని చేత శ్రమల గుండా వెళ్తున్నటువంటి మనం ఆయన వైపే మళ్ళీ చూసి ఆయన్ని వేడుకోవాలి. అయ్యా, మమ్మల్ని ఒకసారి జ్ఞాపకము చేసుకయ్యా, మమ్మల్ని మరలా తిరిగి మామూలు స్థితికి తీసుకురా ప్రభు అని ఆయన పాదాలు పట్టుకోవడం తప్ప ఇక మనం చేసేదేమీ లేదు. చూద్దాం కొన్ని వచనాలు. 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవా, మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకొనుము, దృష్టించి మా మీదకి వచ్చిన నింద ఎట్టిదో చూడయ్యా ఒక్కసారి. మా స్వాస్థ్యము పరదేశాల వశం అయిపోయింది, మా ఇళ్ళు అన్యుల స్వాధీనం అయిపోయాయి, మేము దిక్కులేని వారం అయిపోయాం, తండ్రి లేని వారం అయిపోయాం, మా తల్లులు విధవరాండ్రు అయిపోయారు. డబ్బులు ఇచ్చి నీళ్లు తాగామయ్యా, క్రయానికి కట్టెలు తెచ్చుకున్నామయ్యా, మమ్మల్ని తరిమేవారు మా మెళ్ళ మీద ఎక్కువ కూర్చున్నారయ్యా, మేము అలసిపోయామయ్యా. చూడండి ఎంత ఏడుస్తున్నారు. 11వ వచనం. శత్రువులు సియోనులో స్త్రీలను చెరిపిరి. బా, ఎంత భయంకరం అండి. యెరూషలేము పట్టణంలో ఉన్న అందమైనటువంటి స్త్రీలని రేప్ చేశారంట వాళ్ళు. ఎవరో? బబులోను సైన్యం అత్యాచారం చేశారు. యోధా పట్టణంలో కన్యకలను చెరిపిరి, చేతులు కట్టి అధిపతులను ఉరితీశారయ్యా. వారు ఏమాత్రం పెద్దల్ని గణపరచలేదయ్యా. యవనస్తులేమో తిరగటి రాయి మోశారు, బాలురేమో కట్టెల మోపు మొయ్యలేక తడబడ్డారయ్యా. పెద్దలేమో గుమ్మాల దగ్గర కూర్చోవడం మానివేశారు, యవనులేమో సంగీతం మానేశారు. ఎంత ఘోరంగా ఉందయ్యా మా పరిస్థితి. చిన్న పిల్లాడి మీద మొయ్యలేని కట్టెల మోపు బరువు మోపితే వాడు నడవగలడా? అటువంటి చాకరీ మా చేత చేయించారు. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఇర్మియా భక్తుడు దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండవది, కేవలం జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, మమ్మల్ని తిరిగి పునర్నిర్మించు. రెస్టోరస్ అంటే అర్థం ఏంటి? పునర్నిర్మించు. చూడండి 19వ వచనం. యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవై ఉందువు, నీ సింహాసనము తరతరములు ఉండును. నీవు మమ్మల్ని ఎల్లప్పుడూ మర్చిపోవటయ్యేలా, మమ్మల్ని ఇంతకాలం విడిచిపెట్టేయాలా. యెహోవా, నీవు మమ్మను నీ తట్టు తిప్పిన ఎడలా మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. అందరు చెప్పండి ఈ మాట. మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. రెస్టోర్ అవర్ నేషన్. మా దేశాన్ని పునర్నిర్మించు ప్రభు అని కన్నీటితో ప్రార్థన చేశాడు. చివరిగా నేను 2 మాటలు చెప్పి ముగిస్తా. నేర్చుకోవలసిన పాఠాలు. 1, పాపమునకు దేవుడు తగిన శిక్ష విధిస్తాడు. మళ్ళీ చెప్పనా? దేనికి? పాపమునకు దేవుడు ఏం విధిస్తాడు? తగిన శిక్ష విధిస్తాడు. కనుక మనం భయము కలిగి బ్రతకాలి. అది నేను ఎట్లా జీవించినా ఎవరేం చేస్తారో అనుకుంటున్నావేమో. గాడ్ ష్యూర్లీ పనిష్ యూ. రెండవది, మన శ్రమల వైపు కాక దేవుని వైపు మనం చూడాలి. శ్రమల వైపు చూస్తే నిరాశ, దేవుని వైపు చూస్తే నిరీక్షణ. చివరిగా 3వ పాఠం, ప్రతి కష్టంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆయనే మనకు దిక్కు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మమ్మల్ని పునర్నిర్మించు. రిమెంబర్ అస్, రెస్టోర్ అస్. ఒక ప్రశ్న వేశాడు 2వ అధ్యాయంలో, గుర్తుందా? త్రోవను నడుచువారలారా ఇలాగు జరుగుట చూడగా
మీకు చింత లేదా? మన సంఘములో ఎవరైనా ఒక కుటుంబం బాధలో ఉంటే అది మన ఇంట్లో జరిగినట్లుగా బాధపడాలి. వారి కొరకు కన్నీటితో ప్రార్థన చేయాలి. నీ కళ్ళ ముందు ఏదైనా ఒక సంఘం పతనమైపోతే ఆ సంఘ క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. పట్టినట్టుగా ఉండకూడదు. నాకెందుకులే అనుకోకూడదు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. విలాపవాక్యముల గ్రంథము ద్వారా ఈ బైబిల్ స్టడీలో దేవుడు నీతో ఏం మాట్లాడాడో ఇప్పుడు నువ్వు దేవునితో మాట్లాడు. ప్రార్థన చేయండి మీ హృదయంలో. అయ్యా, పాపం వలన ఇంత భయంకరమైన శిక్ష వస్తుందని నాకు తెలియదయ్యా, నన్ను క్షమించయ్యా, నేను ఏ పాపములో పడిపోకుండా నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేయండి. నా శ్రమల వైపు చూసి నేను కృంగిపోకుండా, యేసయ్యా నేను నీ వైపు చూడటానికి నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేయండి. ఎవరైనా ఏ కుటుంబమైనా బాధలో ఉంటే వారి కోసం నేను కన్నీటితో ప్రార్థించడానికి నాకు సహాయం చేయి తండ్రి అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, విలాపవాక్యముల గ్రంథము ద్వారా అనేక విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చారు. నాయనా, మా శ్రమల వైపు చూసి మేము కృంగిపోతున్నాం తండ్రి. కృపామయుడైనటువంటి నమ్మదగిన దేవుడైన నీ వైపు చూడటానికి మాకు సహాయం చేయండి. నాయన, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి, మమ్మల్ని పునర్నిర్మించండి ప్రభువా. కష్టాల్లో ఉన్న వారి వైపు చూసినప్పుడు కన్నీటితో వారి కొరకు ప్రార్థించడానికి మీరు మాకు సహాయం చేయండి. పట్టినట్టుగా ఉండకుండా ప్రభువా, వారి పట్ల చింత కలిగి వారిని పరామర్శించడానికి, వారి కొరకు ప్రార్థించడానికి, వారికి సహాయకరంగా ఉండే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. త్రోవను నడుచు వారలారా, ఇలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా అని మీరు ప్రశ్నించారు ప్రభువా. అలాంటి చింత మా అందరికీ మీరు దయచేయండి. ఈ బైబిల్ స్టడీలో పాల్గొనిన ప్రతి సహోదరుడు సహోదరిని మీరు దీవించండి. యూట్యూబ్లో చూస్తున్న ప్రతి బిడ్డను మీరు సంధించండి. ఈ వాక్యపు వెలుగులో వారు నడుచుకున్నట్లుగా, మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించినట్లుగా మాకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము, కాపుదల సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.